హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కు స్వాగతం. ఇవాళ రెసిపీ వచ్చేసి తోటకూర పప్పు చెక్కలండి. ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. కొలతకి ఏదైనా గ్లాసు కానీ గిన్నె కానీ తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక అర గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. ఒక హాఫ్ స్పూను సాల్టు, ఒక హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. 2 స్పూన్ల శనగపప్పుని ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకొని వేసుకోవాలి. ఒక చిన్న కప్పుడు పల్లీలను తీసుకొని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. గుప్పెడు తోటకూరను తీసుకొని ఇలా శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక పావు టీ స్పూన్ అంత పసుపు, ఒక స్పూన్ నెయ్యి కానీ వెన్న కానీ డాల్డా కానీ వేసుకోవాలండి. ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఒక గ్లాస్ పిండి వేసి కలుపుకోవాలి. స్టవ్ ఆపేసేసి ఈ వేడి మీదే కలుపుకోవాలి. ఒక గ్లాస్ పిండికి అర గ్లాస్ వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇది ఒక బేసిన్లో వేసేసుకోవాలి. చేతికి తడి చేసుకుంటూ ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. చేతిని తడి చేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. ఒకేసారి వాటర్ అనేది ఎక్కువ వేయద్దు. ఇలా వేస్తే లూజ్గా అయిపోయి చెక్కలు ఆయిల్ బాగా పీల్చేస్తాయి. చూడండి, పిండి అనేది ఇలా బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు చిన్న చిన్నగా పిండిని తీసుకొని ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా మొత్తం చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవచ్చండి. ఒక్కరైనా చేసుకోవచ్చండి, 2-3 అవసరం లేదు ఈ చెక్కలు చేయడానికి. ఇలా స్టవ్ పక్కన పూరీ ప్రెస్ పెట్టుకొని ఇలా ఒత్తుకోవచ్చండి, ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు నేను పూరీ ప్రెస్లో ఇలా చెక్కల్ని ఇలా ఒత్తుకుంటున్నాను. పూరీ ప్రెస్ పైన ఒక కవర్ను పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా పిండి ముద్దను పెట్టుకొని చెక్కల్లాగా ఒత్తుకోవాలి. ఇవి ఒకదానికొకటి అంటుకోవండి, ఒకదానిపైన ఒకటి వేసినా కానీ అంటుకోకుండా వస్తాయి. ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నానండి. ముందుగానే ఆయిల్ బాగా వేడెక్కింది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి. ఒక సైడ్ వేగాక రెండో వైపుకి తిప్పుకొని వేయించుకోవాలండి. నురగ చల్లగా అయ్యాక రెండో వైపుకి తిప్పుకొని వేయించుకోవాలి. చాలా క్రిస్పీగా వస్తాయి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.